మ్యాచ్ ద ఫాలోయింగ్స్, ఆల్ ద బ్యాటిల్స్ వి నో వెరీ వెల్. మొత్తం కూడా యుద్ధాలు నేను ఇచ్చినటువంటిది చూడండి. బ్యాటిల్ ఆఫ్ వందవాసి ఏ సంవత్సరంలో జరిగింది యుద్ధాలు అంటాడు, దాన్ని మనం మ్యాచ్ చేయాలి. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనం క్లాస్ రూమ్లో మాట్లాడుకున్నటువంటి టాపిక్. ఈ టాపిక్ మీద దాదాపు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, కర్ణాటక యుద్ధాలు, బెంగాల్ యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు, పంజాబ్ యుద్ధాలు, ఇవ అన్ని రకాలైనటువంటి యుద్ధాల మీద దాదాపు కొన్ని గంటల సేపు మనము కొన్ని నెలల పాటు మనం డిస్కస్ చేసినాం. క్లాస్ రూమ్లో కూర్చుంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏందనేది తెలుస్తుంది మనకు. మరి దీనికి ఆన్సర్ చేయండి. మీరందరూ కూడా మీకు సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు కదా, దీనికి ఒకసారి ఆన్సర్ చేయండి. నేను చెప్తాను ఆన్సర్ అయితే తర్వాత. మ్యాచ్ ద ఫాలోయింగ్: బ్యాటిల్ ఆఫ్ వందవాసి 1749, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ 1748, బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ 1764, బ్యాటిల్ ఆఫ్ అంబూరు 1760s. విచ్ ఆర్ ద కరెక్ట్ మ్యాచ్? క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. వందవాసి యుద్ధం, బక్సార్ యుద్ధం, శాంతోమ్ యుద్ధం, అంబూర్ యుద్ధం. 1760s అంటే వందవాసి ఎక్కడుంది బిడ్డ? ఇది ఏ అనేటువంటిది అని చెప్పేసేయండి. రైట్. బక్సార్ బ్యాటిల్ మనకందరూ తెలుసు. బక్సార్ బ్యాటిల్ అంటే 1764లో బక్సార్ యుద్ధం అనేటువంటి జరుగుతూ ఉన్నది మన దగ్గర. బక్సార్ బ్యాటిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బక్సార్ బ్యాటిల్ అనగానే B2 అనేటువంటిది అని చెప్పండి సార్. ఇక్కడ బి అని చెప్పేసేయండి. 1764. శాంతోమ్ యుద్ధం, దీనిపైన సబ్జెక్ట్ ఇంత ఉన్నది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐరోపా వాళ్ళు చేసిన మొట్టమొదటి యుద్ధం ఏంటంటే శాంతోమ్ యుద్ధం, భారత ప్రాంతాల కోసం. ఆ శాంతోమ్ యుద్ధం మనకు ఎప్పుడు జరిగింది సార్ అంటే 1748లో జరుగుతుంది బిడ్డ. ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్ అంటే శాంతోమ్ యుద్ధానికి సంబంధించినటువంటిది ఎప్పుడు సార్ అంటే ఇగో ఇక్కడ దీనికి సి అనేటువంటిది అని పెట్టండి సార్. ఇక్కడ సి అనేటువంటి 1748 ఫర్ ఇండియన్ ల్యాండ్స్, భారత ప్రాంతం కోసమే జరిగినటువంటి యుద్ధం అన్న సంగతిని చెప్పేసేయండి ఇక్కడ. ఇక అంబూర్ యుద్ధం అనేటువంటి తీసుకుంటున్నా బిడ్డ. అంబూర్ అనగానే మనం ఏం తీసుకోవాలంటే 1749. చూడండి ఇక్కడ డిసిబిఏ ఎక్కడుందో ఆన్సర్ చూసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ ఏ అనేటువంటిది ఏంటి సార్ అంటే ఏ ఆప్షన్కి ఏంటిదంటే ఇక్కడ వందవాసి యుద్ధం అనగానే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ టైప్లో కూడా మనం ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు బిడ్డ. వందవాసి అనగానే A4 అనేటువంటిది అని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్ బట్టి ఇక్కడ చూసుకుందాం. బి అనగానే బక్సార్ యుద్ధం అనగానే ఏంటి సార్ అంటే CR3 అనేటువంటిది అని చెప్పండి. B3 అనేటువంటిది. శాంతోమ్ యుద్ధం అనగానే 1748 అనేటువంటిది అని చెప్పండి. అంబూర్ బ్యాటిల్ అనగానే 1749 అన్న సంగతిని చెప్పండి. సో ఇక్కడ A4 అనేటువంటిది అని తీసుకున్నాం బిడ్డ. B3 అనేటువంటిది అని చెప్పేసేయండి. C2 అనేటువంటిది అని చెప్పేసేయండి. D1 అనేటువంటిది. ఆన్సర్ విల్ బి గోస్ టు 4th ఆన్సర్.